నేషనల్ హైవే అథారిటీ నుంచి అత్యధికమైన ఫండ్స్ వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి వల్లనే వస్తున్నాయని చెప్పేసి సంబరాలు జరుపుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత, మాజీ మేయర్ మనతో ఉన్నారు. సునీల్ రావు ఉన్నారు. సునీల్ రావు గారు చెప్పండి, ఎంత శాంక్షన్ అయింది? ఎప్పటిలోగా ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన పనులు పూర్తవుతాయి? ఇప్పుడు ఈరోజు తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది మరి నినాగం మొన్న విడుదలైనటువంటి 7,500 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు 3 జాతీయ రహదారులకు విడుదల చేయడమే దానికి నిదర్శనం. దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైచిలుకు నిధులతోటి జాతీయ రహదారులు కావచ్చు, ఇతరతర కార్యక్రమాలు కూడా జరుగుతున్న విషయం కళ్ళ ముందు అందరికీ కనబడుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు కరీంనగర్కి సంబంధించి, మరి అదేవిధంగా వరంగల్కి సంబంధించి నేషనల్ హైవేస్ మరి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులతో బ్రహ్మాండంగా కొనసాగుతాయి. వరంగల్ జాతీయ రహదారి దాదాపుగా ఇంకో 6 మాసాల లోపల ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నది. దీని వెనుక బండి సంజయ్ గారి యొక్క నిర్విరామమైనటువంటి కృషి, వారి పట్టుదల, పనులు కొనసాగాలనే వారి ఆలోచన విధానం, మరి అధికారులను వారు పరిగెత్తించడం, దాని వెనుక ఎంతో కృషి వారిది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఎంతో ప్రమాదకరమైనటువంటి రహదారి 563 కరీంనగర్ నుంచి జగిత్యాల రహదారి. దాని వెనుక ఎంతో ప్రమాదాలు జరిగి ఆ రహదారి చాలా చిన్నగా ఉండడం, మరి 2 జిల్లాల మధ్యలో ప్రధాన రహదారి కావడం, మరి కొండగట్టు లాంటి పుణ్యక్షేత్రం మధ్యలో ఉండడం, అనేక మంది వేలాది మంది భక్తులు ఆ కొండగట్టుకు దర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి రావడం వల్ల ఆ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. మరి చాలామంది నాయకులు చాలా రకాలుగా మాటలు చెప్పిండ్రు, చాలా రకాలుగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఏవి కూడా పని వర్కౌట్ కాలేదు. బండి సంజయ్ గారు ఎంపీగా అయిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి వేగవంతం చేసి ఈరోజు అన్ని రకాల అనుమతులు తీసుకొని, ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొంది త్వరలోనే పనులు ప్రారంభించే దశకు చేరుకుందంటే దాని వెనుక బండి సంజయ్ గారి కృషి, వారికి సహకరించినటువంటి నితిన్ గడ్కరీ గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా కూడా కరీంనగర్ జిల్లా ప్రజల, జగిత్యాల జిల్లా ప్రజల కోసం ధన్యవాదాలు తెలియస్తాను. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి శాంక్షన్ అవడంతో పాటు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్, యూసేఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించినటువంటి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి. ఈ మధ్యలో సంజయ్ లాంచ్డ్. ఇప్పుడు వారు ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, ఒకవైపు అర్బన్ డెవలప్మెంట్, ఒకవైపు రెండు కూడా సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయించడంలో, నిధులు విడుదల చేయించడంలో, కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయించడంలో బండి సంజయ్ గారి యొక్క పాత్ర క్రియాశీలకమైనది. అది కంప్లీట్ కాకముందే 277 కోట్ల అమృత నిధులతోటి అనేక రకాల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగర ప్రజలకు ప్రతిరోజు నొందరించే ప్రాజెక్టు కూడా సగం ప్రాజెక్టు పూర్తయిపోయింది. కరీంనగర్ నగర ప్రజలు దాదాపు 4 సంవత్సరాల నుంచి నీళ్ళు తాగుతున్నారు ప్రతిరోజు. రాబోయే రోజుల్లో విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలు కూడా అదేవిధంగా ఉండాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నది. ఒకవైపు దీర్ఘకాలికంగా 20-25 ప్రజల నుంచి సంవత్సరాలు చేరుకున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, తీగలౌటపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించి 156 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ పనులు కొనసాగుతున్నాయి. అదే దృష్టిలో అదేగా పూర్తి కాకముందే మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగరాన్ని ఇంక్లూడ్ చేసి బీజేపీ పాలక వర్గానికి అవకాశం ఇవ్వండి, కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఏదో వారు మాట ఇచ్చిండ్రు. 100 రోజుల లోపలనే దాని యొక్క ఫలితం చూపించిండ్రు. ఈరోజు 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఓన్లీ కరీంనగర్ నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి, కరీంనగర్ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో వారి నిధులు సాధించడం అంటే ఇది చరిత్రాత్మకమైనటువంటి మలుపుగా నేను కరీంనగర్ నగరం రాబోయే రోజుల్లో హైదరాబాద్ను మించి అభివృద్ధి చెందిన నగరంగా రాబోతూ ఉన్నది. ఎందుకంటే ఇంత చిన్న నగరానికి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు, స్మార్ట్ సిటీ 1000 కోట్లు కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 840 కోట్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 156 కోట్లు కావచ్చు, అమృత్ 1-2 కింద 277 కోట్లు కావచ్చు, అంతేకాకుండా ఇతరాతర నిధులు తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు అది బండి సంజయ్ గారితో సాధ్యమైంది. చాలామంది రకరకాల రాజకీయ కారణాలతో రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. విమర్శలు చేసేవారిని మరి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఫస్ట్. మరి మీరు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు ఏ విధంగా జరిగింది? మీరు తీసుకొచ్చింది కోరంతా, చెప్పుకున్నది కొండంతా. కానీ మేము కొండంతా చేసుకొని కూడా ప్రజలకు పనులు చేయాలనే ఆలోచనతో ఉంటున్నాం. మేము ఏదో పబ్లిసిటీ మీద బతకాలన్న ఆలోచన, పబ్లిసిటీ మీద రాజకీయాలు చేయని ఆలోచన మాకు భారతీయ జనతా పార్టీ కానీ బండి సంజయ్ గారి దానికి లేదు. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. అనేక రకాలుగా ఇప్పుడు సెంట్రల్ లోడ్ ఫండ్ తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 700-800 కోట్ల రూపాయల సెంట్రల్ లోడ్ ఫండ్ తీసుకొచ్చి అనేక మారుమూల ప్రాంతాల్లో మెయిన్ నెట్వర్క్ అంతా మండలాల నుంచి మండలాలు కలిపే రోడ్స్ కావచ్చు, నియోజకవర్గాన్ని కలిపే రోడ్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా వారు ముందుకు పోతా ఉన్నారు తప్పితే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబోయే 3 సంవత్సరాలు అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మొత్తం మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి వల్లనే అత్యధిక నిధులు వస్తున్నాయి. అన్ని రంగాలుగా ఇటు అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. త్వరితగతిన రూపురేఖలు మారుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు సునీల్ రావు.
వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.